రవణ ఇంటర్వ్యూ ఏమైంది? దొబ్బింది. అదేంటి ఇంత టాలెంటెడ్ నీకే జాబ్ రాలేదా? ఆ ఇంటర్వ్యూ అసలు టేస్ట్ లేదు అనుకుంటా. కరెక్ట్. టేస్ట్ లేదు కాదు, నాకే టైమింగ్ లేదు. అదేంటన్నా గంట ముందే వెళ్ళావు కదా? అక్కడికి వెళ్ళాను కానీ ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. వై బ్రో? చెప్పాను కదా టైమింగ్ సెట్ కాలేదని. అదేంటి బ్రో? నేను అక్కడికి వెళ్ళేసరికి కేతు పక్కా జరిగి రాహు వచ్చాడు రా. రాహు కాలంలో కేఎల్ రాహుల్ గ్రీస్లోకి వెళ్ళినా డక్అవుట్ అయిపోతాడు. అందుకే చెప్పా ఎర్లీ మార్నింగ్ 2 గంటలకి నా ఇంటర్వ్యూ టైమింగ్ బాగుందని అప్పుడు పెట్టుకోమని. పెట్టుకోలే. ఏంటి బ్రో అంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నావు? అయినా టైమింగ్ చూసి ఇంటర్వ్యూకి వెళ్ళడం ఏంటి బ్రో? బ్రో రైమింగ్ నమ్ముకున్నాడు రైజింగ్ లేకుండా పోతాడేమో, టైమింగ్ నమ్ముకున్నాడు టైటానిక్ లా చరిత్రలో నిలిచిపోతాడు. అందుకే అది మునిగిపోయింది. అయినా నువ్వు చేసింది తప్పు బ్రో. పాపం చూడు, నీకోసం పొద్దున్నే వీడు గుడికి వెళ్ళొచ్చాడు. ఏం నీకు వాడు అలా చెప్పాడా? జాబ్ వస్తే 2000 పాకెట్ మనీ పెంచుతా అని చెప్పా, అందుకే వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అంటే నీకు జాబ్ లేదా? ఎవరు ఇవ్వలేదు. ఎవడు ఇవ్వడు, ఎందుకంటే వాడికి బ్యాడ్ టైం నడుస్తుంది. 6 నెలల 8 రోజుల 4 గంటల 36 సెకండ్ల తర్వాత చూసుకున్నాడు అనుకో, జాబ్ ఏం కర్మ, ఏకంగా బిజినెస్ పెట్టినా బిలీనర్ అయిపోతాడు. దేనికైనా టైం ఉండాలి బ్రో. రవణ రా రవణ, టైం అవుతుంది. ఎక్కడికి రా? సినిమాకి. ఇంకా టైం ఉంది కదరా. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది రవణ. 1 అవర్ తర్వాత వెళ్దాం. ఈ లోపు సినిమా సగం అయిపోతుంది. వాళ్ళకి నచ్చిన టైంలో వాళ్ళు సినిమా వేస్తారు, నాకు నచ్చిన టైంలో నేను సినిమా చూస్తాను. ఎవరి టైం వాళ్ళదే. పిచ్చి బాగా ముదిరిపోయింది రవణ. పద బ్రో మనం వెళ్దాం. పద. మీరు కూడా వెళ్ళకూడదు. ఏ? మీ జాతకం ప్రకారం మీరు కూడా వెళ్ళకూడదు. మీరు వెళ్ళారనుకోండి పోతారు. ఎక్కడికి? పైకి. నీకు మూఢనమ్మకాలు బాగా ఎక్కువయ్యాయి, మాకంత మూఢనమ్మకాలు లేవు. పద బ్రో మనం వెళ్దాం. రా బ్రో. యాడికి వెళ్ళేది? నువ్వు వెళ్తావని తెలిసే నీ బైక్లో గాలి తీయేసా. ఏంటి బ్రో నీకు పిచ్చి పరాకాష్లో ఉంది? ఇలా అయితే కష్టం బ్రో. సరే బ్రో రా, నా బైక్లో తీసుకెళ్తా. నువ్వు కూడా పోతావని చెప్పి నీ బైక్లో పెట్రోల్ తీయేసా. మేము నడుచుకుంటూ వెళ్తాం. వెళ్ళండి, మళ్ళీ తిరిగి వస్తారా లేదా అనేదే డౌట్. దారిలో వెళ్ళేటప్పుడు తల మీద ఏదైనా పడి కొమ్మలు అప్పవచ్చు, లేదా యాక్సిడెంట్ కూడా అవ్వచ్చు. ఏంటి భయపడుతున్నా? హెచ్చరిస్తున్నా రే, మీరు నా ఫ్రెండ్స్ రా. గలగల మాట్లాడే మీకు ఏదైనా అయ్యి విలవిలా కొట్టుకుంటుంటే సలసల నా కలలో నీళ్ళు వస్తుందిరా. చెప్పింది అర్థం చేసుకుంటారా. వీలైతే నేను చెప్పింది పాటించండి, లేదా పైకి పయనించండి. రమణ కీసివు. కీసేం అవసరం లేదు, గడేసే. ఏంటన్నా కీసివు? లాక్ అయిపోయినా ఏం పర్లేదురా, వచ్చేసే. బ్రో జోక్ చేయక్ బ్రో, ఇప్పుడే ముహూర్తం చూసావు, బాగుందన్నావు, ఏదో ఒక పెంట పెట్టకు బ్రో. రవణ అసలే మన కాలనీలో దొంగలు పెడితే ఎక్కువ ఉందన్నా, ఫస్ట్ కీసివు. రే మన ఇంట్లో దొంగలు పడర్రా, ధైర్యంగా నువ్వు లాక్ ఎక్కువ వచ్చాయి. అసలు నీ ప్రాబ్లం ఏంటి బ్రో? డోర్ లాక్ వేయకుండా మీరు రావడానికి ప్రాబ్లం ఏంటి? ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? ఫస్ట్ కీసివు. తాళం లేదు, పోయింది. పోయిందా? మరి డూప్లికేట్ ఉంటుంది కదా, అది లేవు. అది కూడా పోయింది. మరి మాకేమో చెప్పలేదు. హే ఏంటి ఇంట్రాగేట్ చేస్తున్నారు? ఒక 2 రోజుల దాకా కీసిపోతుంది, తర్వాత వస్తుంది, అడ్జస్ట్ అవ్వండి. 2 రోజులు పోతుందా? అంటే నువ్వే దాచేసావా? అన్నా కీస్ ఎక్కడ చెప్పు మర్యాదగా. చెప్పు. ఉప్పులో పెట్టా. ఉప్పులో పెట్టావా? ఎందుకు? కీసు 2 రోజులు ఉప్పులో పెడితే అదృష్ట దేవత మనం వెతుక్కుంటూ వస్తుందంట, మంచి టైం కూడా స్టార్ట్ అవుతుందంట. ఆడవిడ చెప్పింది. కమన్ టీవీలో కాలాతీత సిద్ధాంతి సావిత్రి సరస్వతి స్వర్ణకళ స్వయంభు స్వాహా శర్మ చెప్పారు. ఆయన పెద్ద సిద్ధాంతి. అదేంటి బ్రో, అదేదో స్పెషలిస్ట్ డిగ్రీలా అంతుంది. అలా అనుకో, పాపం చుట్టుకుంటుంది. ఆయన పెద్ద సిద్ధాంతి. ఆడ పెద్ద సిద్ధాంతి, నువ్వు వేదాంతి. ఫస్ట్ కీసీ అన్నా. నన్నేమన్నాను, నా వేదాంతిని ఏమన్నా అన్నప్పో యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. చేస్తా అన్నా, నీకు రోజు రోజుకి పిచ్చి ముదిరిపోయింది. వేస్తా.